పిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24th గ్రాండ్ ఓపెనింగ్. ఇప్పుడు మాకు డ్రామాల్లో అట్లా ఏదో ఒక తమాషా జోక్ వచ్చింది. అతనికి ఏదో ఫంక్షన్ చేస్తే ఏఆర్ఎస్ అని నేను ఎప్పుడు చూసినా 3 అంత పేరు సున్నాదాం పోస్ట్ మ్యాన్ కరెక్టా పోమా అంటే సరే అంత పొడుగు పేరు పెడితే తెలీదు వాడికి. ఆ 3 లక్షలు ఉంటే కరెక్ట్గా వాడు పోయి అడ్రస్ చేస్తారంటే న్యాచురల్ ఇట్స్ జోక్ కదా. అంటే ఫుల్ నేమ్ అక్కర్లేదు, అబ్రివియేషన్స్లో తెలిసిపోతుందంటే ఎంత గొప్ప విషయం అయి ఉండాలి ఆ మనిషి. అవును అవును. సో దట్స్ ఎ క్రెడిట్ ఫర్ ది పర్సన్ హూజ్ ఇన్ దట్ అడ్రస్. రైట్ కదా. కరెక్ట్ అమ్మా. మీకైతే మరి కాంచనా అని పేరు పెట్టింది ఎవరు? మన డైరెక్టర్ శ్రీధర్ గారు. దట్ వాజ్ ది ఫస్ట్ టైం ఐ థింక్ మన ఇండస్ట్రీలో కొత్త వాళ్ళు కావాలి అని. నేను ఎయిర్లైన్స్లో ఉండగా మెనీ పీపుల్ యూర్ వాచింగ్, దిలీప్ కుమార్, రాజ్పూర్ వాళ్ళందరూ అడుగులుగా ఐ నెవర్ యూస్ టు బి బాదర్డ్ అబౌట్ దెమ్. అంటే ఆ రోజుల్లో వీ హార్డ్లీ హ్యాడ్ 600 రూపీస్ అండి మాకు ఎయిర్లైన్స్లో అప్పట్లో ఇచ్చేది. ఓటీ గీటీ అన్నీ కట్ చేసి అంతా 600 జీతం. అంటే అప్పట్లో కూరగాయలు కానీ ఇల్లు కానీ బాకీలు కానీ అన్నీ ఎట్లా ఉండేది తెలుసా. ఇటు పెద్ద హీరోయిన్గా ఉన్నప్పుడు కూడా అట్లా విర్రవేయలేదు. అంటే దట్ యూనిఫామ్ దట్ గత్ యూఆర్ ఇన్ ద గవర్నమెంట్, క్వాజీ గవర్నమెంట్ అప్పట్లో, ఎయిర్ వైస్ మార్షల్ వీళ్ళందరూ. సో వీ గెట్ 5 stars, ఫుడ్ గిడ్డు ఆన్ అ బిగ్ స్కేల్ ఉంటుంది. విఐపీస్. యూ యూస్ టు వేర్ సారీస్ కదమ్మా అప్పుడు? సారీస్ నేను వచ్చినప్పుడు వీ హ్యాడ్ అ బ్యూటిఫుల్ చీఫ్ హోస్టెస్ ఆఫ్ బాంబే. ఆవిడంతే దేవి వసుంధర, యూ విల్ హ్యావ్ టు go in for sarees because now internationally people want sarees. They are not interested in your cap and skirt. They have the tradition. They feel India should have girls with. But before that you wore a skirt amma? You never wore. నేను ఎంటర్ అయిన తర్వాత within the second year first year లో sarees స్టార్ట్ అయిపోయింది. వింటర్ సీజన్ సమ్మర్ సీజన్కి వెరైటీస్ ఇచ్చేవాళ్ళు. అలాగా వేరియస్ డ్రెస్సెస్ అండ్ వింటర్ బ్యాగ్, వింటర్ గ్లేజియర్, బ్యూటిఫుల్ గ్లేజియర్స్. నేను మన వాళ్ళ ఇంట్లోకి వెన్ ఐ రిటైర్డ్ ఐ వాలంటరీ రిటైర్మెంట్ చేసుకున్నాను. ఎందుకంటే ఐ వాజ్ సపోజ్డ్, ఎందుకంటే వీ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ స్పెల్ మై ఫాదర్. ఎందుకంటే ఇంజనీరింగ్లో ఆయనకి చాలా పెద్ద ఫ్యామిలీ విత్ లాట్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్స్ ఇన్ ఒంగోలు, కరవది, చాలా పెద్ద. అంటే మేము డైమండ్స్లో పుట్టి పెరిగి అంటే మాకు అలవాటు అయిపోయి అది పోయిందే లేదే అన్న ఫీలింగ్ లేకుండా నేను మా సిస్టర్ కూడా. ఇప్పుడు సపోజ్ యూ సీ డైమండ్స్ అన్న సారీ, ఇట్ ఈస్ జస్ట్ నార్మల్. వీ డోంట్ ఫీల్. ప్రాబబ్లీ అమ్మవారి మీద ఉంటే కూడా అట్లా చూస్తామేమో. బట్ నార్మల్లీ వెన్ వీ సీ అనిపిస్తుంది. బికాస్ వీ సీన్ మాకు ఒక్కొక్క డాన్స్కి ఒక్కొక్క ఐటెంకి వీ కమ్ సీ బాపాలాల్, దే ఆర్ సపోజ్ టు బి ది ఫేమస్ జ్యువెలర్స్. అమ్మ చాలా ఐశ్వర్యంతో కూడిన జీవితం బాల్యం అంతా చూసిన తర్వాత ఒక్కసారిగా కష్టం వచ్చినప్పుడు కుటుంబంలో మీరు చదువు మానేయవలసిన పరిస్థితి వచ్చింది. సో ఆ పరిస్థితుల్లో మరి ఈ ఉద్యోగం వచ్చినప్పుడు మామూలుగా సంప్రదాయ కుటుంబాల్లో కొద్దిగా ఎయిర్ హోస్టెసా సినిమానా అంటే వెనకాడతారు. మీకు ఎలా పర్మిషన్ ఇచ్చారు? ఎవ్వరు పర్మిషన్ ఇవ్వాలి. అంటే ఇది ఎట్లా ఉందంటే ఒక అన్నోన్, మీకు జీవితంలో కష్టం అనేది బాగున్న వాళ్ళు సరే, బాగా లేని వాళ్ళు సరే, చదువు ఉన్నవాళ్ళు సరే, చదువు లేని వాళ్ళు సరే, బీద సాదా అనేది. అంటే మీకు ఏజ్ అడోలెసెన్స్ అంటే ఏంటి, 15, 14, 15, 16 వస్తున్నప్పుడు మీకు ఇంట్లో అన్ని రకాలుగా బ్రేక్ అయిపోయిన తర్వాత అది పుల్అప్ చేయడం మెంటల్గా ఏమవుతుందంటే పెద్దవాళ్ళకి వాళ్ళు డౌన్ అయిపోతారు. అయినప్పుడు కొడుకులు ఉంటారు, లేకపోతే మనవాళ్ళు ఉంటారు, బ్రదర్స్ ఉంటారు. మేమిద్దరం ఆడపిల్లలు ఇద్దరమే. సో దట్ మాకేంటంటే నేను ఆల్రెడీ అప్పటికి 15, 16 అంటే నియరింగ్ ది మెజారిటీ అనమాట. ఫాదర్ వాళ్ళు డిఫికల్టీస్లో ఉన్నప్పుడు ఐ డి నాట్ నో వై సో మెనీ పీపుల్ యూస్ టు కమ్. అంటే యూ హ్యావ్ టు పే మీ 10,000, 15,000 అందరు. నేను ఐ యూస్ టు ఆస్క్, ఎందుకు వీళ్ళందరూ వస్తారు నాన్నగారు అంటే అప్పు అంటే ఏంటి నాన్నగారు నాకు తెలీదు. అప్పు అంటే ఎవరికన్నా మనం అవసరానికి తీసుకుంటే అది వీ హ్యావ్ టు రిటర్న్ బ్యాక్, మంది కాదు కదా. అట్లా ఒకటి ఉంటుందా? ఎందుకంటే
నాకు తెలిసి చిన్నప్పుడు మా ఇంటి పక్కన వివి గిరి గారి ఫ్యామిలీస్ అంతా ఉండేవి. ఆయన వాళ్ళు కాంగ్రెస్లో అట్లా ఆయన జైలుకి పోవడం రావడం. తర్వాత మన ఇంట్లోనేమో ఒంగోలు కరవది నుంచి బస్తాల బస్తాల చింతపండ్లు, ఉప్పులు, బియ్యాలు, అంటే ఆ లక్ష్మీ తాండవ ఆడుతుంటే తర్వాత సోరుగులు వరుసన ఉంటే అప్పుడు ఇంతంతలా కాయిన్స్ రూపాయలు, 2 రూపాయలు, 5 రూపాయలు ఇంతంతలా మూటలు ఉండేవి. ఓ పక్క నుంచి నేను, ఓ పక్కన మాకు యాదవులు ఉండేవాళ్ళు, పనిచేసేవాళ్ళు. దే ఆర్ ఆల్ వాట్ ఈజ్ ఇమిగ్రేటెడ్ ఆర్ బ్రాడ్ బ్యాక్ బై గాంధీజీ టు ఇండియా. దోస్ వర్ ది డేస్. వాళ్ళు ఎందుకు మన ఇంటికి వచ్చారో, ఎప్పుడు ఎట్లా మన ఇంట్లో అలవాటు అయ్యారో అంతే చిన్న, ఐ డు నాట్ నో ది బేస్. బట్ 12 మంది మన ఇంట్లోనే ఉండేవాళ్ళు అన్నీ. ఆమెకి గిరిగారి మెసేజ్కి, వాళ్ళకి ప్రసవానికి వాటికి వెళ్ళినప్పుడు మేమందరూ వాళ్ళతో ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అమ్మాయి తాళపాకులు డబ్బులు లేవంటే అట్లా ఇట్లా తీసి ఇట్టుపోసేవాళ్ళం. అంటే మా ఫాదర్ మరి ఈ చిల్లర తక్కువైంది ఏం అడిగేవారు అండి. ఇట్ వాస్ పోరింగ్ లైక్ దట్. సో ఇక్కడి నుంచి మేము పప్పులు, ఉప్పులు, బియ్యాలు, పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు, శంకర్గిరి, ఉమాచల్గిరి, సారథ వీళ్ళందరూ ఇట్లా ఇట్లా వచ్చేవాళ్ళు. ప్లేయింగ్ ఏజ్ అది. చాలా పట్ 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 ఒక సరదా. పక్కన కంచె ఒకటి మాకు. ఇట్ వాస్ ద ఓన్లీ అబ్స్ట్రక్షన్. అదర్వైజ్ యూ కెన్ జంప్ అరౌండ్, గో అరౌండ్. ఐ యూస్ టు బి ది క్రికెట్ టీమ్ కెప్టెన్. ఓహో, అది కూడా ఉంది. క్రికెట్ ఆడేవారు మీరు? అంటే ఏది అంటే బౌలింగా బ్యాటింగా మీరు? బ్యాటింగ్, బౌలింగ్ 2. స్పిన్నింగ్. ఆహా. ఓ అంటే నాకెందుకో వాడు కొడితే నేను కొట్టలేదు, నేను కొట్టాను. అంటే స్పిరిట్ వాస్ దట్. రైట్. హౌ మచ్ ఐ మాస్టర్డ్ అడగండి. మాస్టర్ ఆ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అని అంటారే. దట్స్ అ ఫ్యాక్ట్ ఇన్ ఫ్యాక్చువల్ లైఫ్. అంటే అన్నీ ఒకసారి చేయాలని అనుకోవడం అంత తప్పు లేదు. బట్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ జీల్. తర్వాత మాస్టర్స్ వాళ్ళు, ఓ షీఈ్ ఎ వెరీ పవర్ఫుల్, ఇంటర్నలీ షీఈ్ ఎ ఫైర్ అంటే బయటికి కనపడడం. ఇప్పుడు ఒక పర్టిక్యులర్ ఐటమ్ ఆర్ స్టెప్ నాకు రాలేదనుకోండి, అది రాలేదు అన్నారని వాళ్ళు అన్నారన్న దాని ఇది ముందర నాకు నా మీదే కోపం వచ్చి వాళ్ళు మాస్టర్ గారు చెప్పేది అట్లా చూస్తుంటా. దే అండర్స్టాండ్ దట్ ఐవ్ గాన్ డీప్ ఇన్ టు దట్ యాంగర్. అంటే ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్ ఆఫ్ మీ. భక్త తుకారాంలో 2-3 చోట్ల వాళ్ళు కథక్ డాన్సర్స్. అవును. సోహన్ లాల్, లీలాల్ వాళ్ళదే మాస్టర్స్. ఇప్పుడు ఒక్కాలతోనే తిరిగి అన్ని నా చేత ప్రతి దాంట్లో ఒక్కాలు చేయాల్సిందే నేను. आप ऐसे नहीं कर सकते चक्कर, ना दिन दिन कर नहीं कर सकते. షార్ట్ వెయిటింగ్ ఎవరు లేరు. నాగేశ్వరరావేమో సన్యాసి, ఎక్కడికో ఆయన ఎక్కడైనా తిరిగి రావచ్చు. అప్పటిదాకా నా షార్ట్స్ అవ్వాలి. రౌండ్ మార్కే బ్యాలెన్స్ నై కర్ సక్తే. క్లాప్స్ కొట్టారు, ఒకే షాట్లో చేశారు. అంటే హీఈస్ ప్రొవోకింగ్ మీ. యూ కెనాట్ డూ దట్, యూ కాంట్ డూ దట్, హూ ఎల్స్ కెన్ డూ అన్న లెక్కన. సో అదొక టెంపర్మెంట్. ప్రాబబ్లీ దే వాంట్ టు సాధించాలి అని గెట్ అవుట్ ఆఫ్ దట్. అంటే తీద్దామా అక్కర్లేదా ఇట్టాడిగా వాళ్ళు. ఏంటి తీద్దామా అంటే ఐ కెనాట్ డూ అని అంటానేమో. డిఫిటిజం నాకు నచ్చదు. బేసిక్గా ఐ డోంట్ వాంట్ ఇట్. ఓకే, మీ కర్మ మీరు అనుభవించి నా కర్మ నేను అంచేత ఇట్ సార్ట్ ఆఫ్ ఒక ఎక్స్పెరిమెంట్, సీరియస్ ఎక్స్పెరిమెంట్. ఏమవుతానో అని నాకు తెలీదు. బికాస్ ఐఎమ్ గోయింగ్ టు ది వరల్డ్ టు వర్క్అవుట్ ఫర్ మై పేరెంట్స్. ఐ ఆస్ట్ పిట్టపూర్ మహారాజా, తర్వాత మైలవరం రాజా, వెంకటగిరి రాజా వాళ్ళందరూ మెడ్రాస్ థియేటర్స్లో తిరుగుతుండేవాళ్ళు. వాళ్ళందరూ మా తాతయ్య గారికి బాగా క్లోజ్. ఈ జమర్వెల్స్ స్టార్ట్ మాది ఒంగోలులో తాతయ్య గారిది. అంచేత వాళ్ళ పెద్దలందరికీ బాగా. వైట్ హౌస్ పిఠాపూర్ మహారాజా, తర్వాత కోరమండలిలో అతని వైఫ్ కుక్కు అని వాళ్ళు పోలీస్ కమిషనర్ ఆఫ్ నాయుళ్ళు వాళ్ళు. సో దే వర్ సీనియర్స్ ఇన్ గుడ్చెపెట్స్ కాన్వెంట్ చదువుతుండగా. సో దే నో దట్ వీఆర్ ఫెమిలియర్. సో ఆల్ ద సిస్టర్స్ దే నో హూ ఐ యామ్, వాట్ ఐ యామ్ అని. హైదరాబాద్లో అనే పిక్చర్లో వర్క్ చేస్తుంటే నాగేశ్వరరావు అంటే సంబడి ఈజ్ వెరీ కీన్ టు సీ యూ అంటే, మై గాడ్ దిస్ ఈ చిన్నది పాత్ర, హౌ కమ్ అంటే
You're the most beautiful looking girl, Vasundhara. You think I can afford to forget you? I didn't know that. You still remember it as one of the beauties from the convent as I was small, which was stunning. అంటే ఆ స్కూల్ బేసెస్ ఏముంటుంది, యూ కమ్ అవుట్ విత్ ద ట్రూత్. అక్కడికి వచ్చేటప్పటికి మీకు రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, నార్మల్. అది దట్ ఐ హ్యావ్ బీన్ మెయింటైనింగ్ విత్ ఎవ్రీబడి. అండ్ ఇఫ్ నబడి ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐ కీప్ ఆఫ్ టు మై సెల్ఫ్. ఓకే, బట్ నార్మలీ ఐ ఆల్వేస్ మేక్ ది పీపుల్ హూ ఆర్ dull or very seriously involved, make them feel comfortable, morally help them out, so that the atmosphere they can think of. Right. You can proceed further step. Adi. So atla vachi ala ayin tarvata, and they said you can work in a alliance. I said, are the women work? There is one lady from South India, is Bhargavi Iyer. I suppose you suit all right, we can put in a word with all the chiefs. అప్పుడు తర్వాత సెలెక్షన్ వాజ్ డన్. సో అమ్మ, మీరు మీ కెరియర్ అంతా కూడా ఫ్లరిష్ అవుతున్న టైంలో మీరు కొంతమంది టెక్నీషియన్స్తో ఎక్కువ వర్క్ చేశారు, కొంతమంది డైరెక్టర్స్తో. సో వారితో మీ అనుభవాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంటే మీకు కరెక్ట్గా యాప్ట్గా ఉండే రోల్స్ మీకు పడ్డం. దట్ వే ఫ్యూ ఫిల్మ్స్ ఐ హ్యావ్ డన్. I think they have done the justice to what మీకు బాగా మీకు మనసుకు హత్తుకున్న రోల్ ఇప్పటికీ మీరు మళ్ళీ మళ్ళీ టీవీలో వచ్చినప్పుడు చూసుకోవడం, అలాంటి క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్ని మీరు ఎక్కువ ఇష్టపడి చూసుకుంటారు, ఏ భాషలో? సబ్జెక్ట్ వైజ్ సర్టన్ సీన్సే చూస్తాను నేను, సబ్జెక్ట్ వైజ్గా. ఎందుకంటే ఇట్ ఈస్ బ్యాలెన్స్ విత్ డిఫరెంట్ మెంబర్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ స్టోరీ కదా. మీకు ఒక పర్టికులర్ సీన్లోనే ఎక్కడో ఒకటి హెవీ సీన్ వస్తుంది మాట్లాడడానికి. ఆల్ త్రూ అవుట్ యూ డోంట్, యూ లివ్ అలాంగ్ ది సబ్జెక్ట్, యూ మూవ్ అలాంగ్ ది సబ్జెక్ట్, యూ ఎక్స్ప్రెస్ అలాంగ్ ది సబ్జెక్ట్, యూ సింగ్ అలాంగ్ ది సౌండ్ దట్ ఈస్ హర్డ్, ఆర్ యూ సార్ట్ ఆఫ్ ఎంజాయ్ ది సౌండ్. అవునమ్మా. అంటే తప్పనిసరిగా ఇప్పుడు నాకెవరో చెప్పారు, పద్మిని అబ్బో ఎంత బాగా మ్యానిపులేట్ చేస్తుంది అంటే, దే హ్యావ్ అమ్టీన్ ఫిల్మ్స్, అమ్టీన్ సాంగ్స్. సో దానికి చక్కగా అనేస్తుందట. నాకు మైక్ ఆపేసి నేను పాడు అంటారు. ఎక్కడ మైకు కట్ అయిపోయి ఏదో ఆ ట్రాలీలో ఏదో అనేవాళ్ళు, పడేసేదాన్ని. కట్ షాట్ రెడీ అంటే అవైలబుల్ ఇన్ ఎనీ ఫామ్. ఏదైనా పిక్చర్లో మసూండారు, డైరెక్టర్ మసూండారు, ఆయనంతా ఆన్ ది పాథాస్ సైడ్. హీ వాంట్స్ స్ట్రాంగ్ పాథాస్ బట్ నాట్ వెరీ హెవీ. శ్రీధర్ గారు అట్లా కాదు, డైరెక్ట్ శ్రీధర్ గారు, తర్వాత మన రాఘవేంద్రరావు గారు, తర్వాత చాలామంది డైరెక్టర్స్, విశ్వనాథ్ గారు, లైటర్. యూ హ్యావ్ ద ఎమోషన్, సటిల్గా ఉండాలి. I mean, it is within you. You do not know how to break it out, but at the same time, almost you make the audience break. అది అలాంటిది కళ్యాణ మంటపము, that's a difficult character. See, she cannot come out that I belong to the clan where I am not wanted, ostracized. దాసి అన్నది అప్పటి కూడా దేవదాసీస్ అనేది దే హ్యావ్ అ బెటర్ రెస్పెక్ట్, దే హ్యావ్ హైట్స్ ఆఫ్ రెస్పెక్ట్. తాంజూర్, ఇటుపక్క రాజమండ్రి, ఎందుకంటే ఆ వంశోద్ధారుడికి షూటింగ్లో వర్షాలు వస్తుంటే కొంచెం ఆపాల్సి వస్తుంది ఇన్ బిట్వీన్ దోసకాయలపల్లిలో. సార్ శోభన్ గారు ఎక్కడికో వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు. అప్పుడు వాళ్ళందరూ దేవదాసీస్ వాళ్ళు ఎందుకో ప్రోగ్రాం పెట్టుకుంటే నేను అడిగా ఆంజనేయుని గారికి, ప్రొడ్యూసర్ ఆంజనేయ, పాండవ వనవాసం అన్నీ తీశారు. ఏమండి నేను ఒకసారి చూస్తానండి. వాళ్ళు ఏం డ్యాన్స్ చేస్తారంటే, పెద్ద ఆవిడ జావళి పడుతుంది ఆవిడ, తలుపు వెనకాల నుంచి అట్లా చూస్తున్నాను నేనంటే, ఇట్ ఈస్ అన్ ఆనర్ టు సీ ది వే దే డాన్స్. ఇట్ ఈస్ నాట్ లైక్ ది వన్స్ దట్ ఎట్లా అంటే అట్లా. ఇప్పుడు టుడే యాజ్ ఆన్ డేట్ ఎనీ మూమెంట్ ఈస్ యాక్సెప్టెడ్ ప్రొవైడెడ్ యువర్ బాడీ లిసన్స్ టు యూ. అంటే ముక్కలు అయిపోవాల్సిందే. నిజంగా నేను వాళ్ళని అభిలేస్తే మనకి గ్రేట్ ఫాలోస్ అంటే సస్టెనెన్స్. అంటే యూ లివ్ విత్ ది ఉరవడితో, యూ లివ్ విత్ ది ఫ్లో.
రాకపోయినా కూడా నలుగురిలో తోసేయడమే, అడ్జస్ట్ చేయడమే. బికాజ్ మీ ఆడియన్స్ అక్కడ అట్లా అట్లా ఉర్రూతులో ఊతున్నారు, అదే కావాలి వాళ్ళకి, అలవాటు అయిపోయింది కదా. అవును. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా నేర్చుకున్న 6 సంవత్సరాల మ్యూజిక్, 6 సంవత్సరాలు ఒకే పాటని విత్ నిమిషాలు ఇన్నగాక మొన్న పుట్టింది గమకంతో నాతో పాట ఉంది, ఎల్ఆర్ ఎస్వరి పాడింది. అది బ్రేక్ చేసి వాయిస్ ఇస్తుంది శివందమ్మంలో. లతా గారు రిఫ్యూజ్ చేశారు పాడడానికి, కష్టంగా ఉందని. అంటే బిట్వీన్ ది whip of the hit, she has to take the sigh for 6-7 times and then come back to the song. Arabians, ఇది